23 ఏళ్ల అబ్బాయి గోలీ నితిన్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సంవత్సరం క్రితం ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్, పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాడు. కానీ వారం రోజుల నుంచి వీళ్ళకు కొన్ని గొడవలు ఉన్నాయంట అమ్మాయితో. అమ్మాయి ఇక్కడ లేదు, అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందంట. ఈ గొడవల మధ్యన ఈ అబ్బాయి సడన్ గా ఈ దూలానికి, వాళ్ళ ఇంట్లో ఉన్న దూలానికి సూసైడ్ చేసుకోవడం జరిగింది, హ్యాంగ్ చేసుకున్నాడు. డోర్ లాక్ చేసుకుని ఉండే మేడం, డోర్ ఓపెన్ చేస్తలేడు అనేసి నేనే డోర్ తీసిన. పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే డోర్ ఓపెన్ చేసి బ్రతుకున్నాడా లేడా చూడమని అంటే నేనే డోర్ వాళ్ళకి కొట్టిన. చూసేసరికి అక్కడ పడిపోయి ఉన్నాడు మేడం. అంటే టవల్ కట్టేసింది, కింద హ్యాంగ్ అయ్యలేడు, కింద పడిపోయి ఉన్నాడు. అప్పటికి చనిపోయి ఉన్నాడు. మీకు ఏమైనా కాల్ చేశారా? అసలు లేదు మేడం, మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు అనేసి వచ్చినాం. షాప్ లో వర్క్ చేస్తాడు అతడు. షాప్ లో ఓనర్ ఫోన్ చేసి ఆయన రాలేదు, ఒకసారి ఇంటికి పోయి చూడు అంటే ఇంటికి వచ్చిన. డోర్ ఓపెన్, ఎంత డోర్ కొట్టినా ఓపెన్ చేస్తలేడు. ఓపెన్ చేయకపోతే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే డోర్ వలగొట్టి చూడండి ఫస్ట్ అని అంటే డోర్ నేనే వలగొట్టినా మేడం. వలగొట్టేసరికి కింద పడిపోయి ఉన్నాడు. అప్పటికే కానిస్టేబుల్స్ వచ్చిళ్ళు, చనిపోయింది అని చెప్పేసి అన్నారు. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి. రోజు మీతోనే ఉంటాడు కదా, అంటే ప్రాబ్లం అంటే ఏమైనా షేర్ చేసుకున్నాడా? మార్నింగ్ 3:30కి కాల్ చేసి, అతను కాల్ చేసి మా వైఫ్ సూసైడ్ చేసుకున్నది, నేను అక్కడికి వెళ్తున్నా హాస్పిటల్ దగ్గరికి, రేపు నువ్వు షాప్ తెరువు, నేను రాను అని చెప్పి చెప్పిండంట మేడం. ఆయనకు పెళ్ళైంది మేడం, పెళ్ళై 1 year అవుతుంది. వాళ్ళ వైఫ్ అయితే ఇప్పుడు 1 week నుంచి ఇక్కడ లేదు. ఏదో చిన్న డిస్కషన్ జరిగి వెళ్ళిపోయింది ఇంటికి. ఇట్లా ఫ్యామిలీ డిస్కషన్. డౌన్లోడ్ షేర్ చాట్. పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి ఒక ఆడపిల్లగా బ్రతకడం ఎంత కష్టమో తెలుసా? ఒక్క రోజు కూడా ఊపిరి పీల్చుకోలేవు. ఎందుకయ్య పరమేశ్వర ఇంతటి వేదన? ఎందుకయ్య పరమేశ్వర ఇంతటి వేదన? అలసిపోయి అడుగులు వేస్తున్నా, నేను వేసే ప్రతి అడుగులోనూ నాకు అండగా ఉండు తల్లి. అందరిలాగా వస్తాడు. గుడ్ మార్నింగ్.